ఛాందోగ్య బ్రాహ్మణము. సామవేదానికి 1000 శాఖలు ఉన్నాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. వీటిల్లో కౌధుమ శాఖ, దీనికి సంబంధించినటువంటి బ్రాహ్మణమే ఈ ఛాందోగ్య బ్రాహ్మణము. దీన్నే మనం అంతా కూడా మంత్ర బ్రాహ్మణము అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ కౌధుమ శాఖకి సంబంధించినటువంటి బ్రాహ్మణాలకి ఛాందోగ్య బ్రాహ్మణాలు అనే పేరు కూడా వ్యవహారంలో బాగా ఉంది. ఈ బ్రాహ్మణంలో 4 వేదాల్లోనూ అలాగే ఇతరమైనటువంటి బ్రాహ్మణాల్లోనూ కూడా ప్రసిద్ధి చెందినటువంటి మంత్రాలు కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ బ్రాహ్మణాన్ని ఎవరు రాశారు అనే విషయం మనకేం ఇదమిద్దంగా తెలీదు. దీని సంకలనకర్త ఎవరు అనే విషయం ఇంతవరకు మనకు తెలియలా. మిగిలినటువంటి బ్రాహ్మణాలకి ఈ బ్రాహ్మణానికి చాలా తేడా అనేది మాత్రం కనిపిస్తూ ఉన్నది. ప్రతి బ్రాహ్మణము కూడా యజ్ఞయాగాది క్రతువుల్ని గురించి మాట్లాడుతుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఈ ఛాందోగ్య బ్రాహ్మణంలో మాత్రం అసలు యజ్ఞయాగాదుల ప్రస్తావన అనేది ఇందులో లేదు. యజ్ఞం గాని యాగం గాని వాటిని గురించి ఈ ఛాందోగ్య బ్రాహ్మణం ఎక్కడా ఎప్పుడూ మాట్లాడదు. మరేం చెబుతుంది? మానవ జీవితంలో తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి విధులు విధానాలు వీటిని గురించి మాట్లాడుతుంది. మనకి కావలసినటువంటి సంస్కారాలు ఏమిటో చెబుతుంది. వీటికి సంబంధించినటువంటి మంత్రాలే ఈ ఛాందోగ్య బ్రాహ్మణంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కారణం చేతనే గృహ్య సూత్రాలకి ఈ ఛాందోగ్య బ్రాహ్మణమే మార్గదర్శకము అనే మాటను కూడా చెప్పడం జరుగుతోంది. ఈ బ్రాహ్మణంలో మొత్తం మనకి 10 ప్రపాఠకాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో చివరి 2 ప్రపాఠకాలు ఛాందోగ్యోపనిషత్తు అని ప్రసిద్ధి పొందినాయి. మొట్టమొదట్లో ఉన్నటువంటి 2 ప్రపాఠకాలకే బ్రాహ్మణము అని పేరు. మిగిలినటువంటి 8 ప్రపాఠకాలు వచ్చి అంటే చివరిలో ఉన్నటువంటి 8 ప్రపాఠకాలు ఛాందోగ్యోపనిషత్తు అని పేరు. ఇది చాలా పేరున్నటువంటి ఉపనిషత్తు. ఈ 2 ప్రపాఠకాల్లోనూ కలిపి మొత్తం మనకి 257 మంత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి ప్రపాఠకంలో 8 ఖండాలు, అలాగే 2వ ప్రపాఠకంలో 8 ఖండాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క ఖండలోనూ మళ్లీ కొన్ని మంత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా గనక మనం చూసినట్లయితే మొట్టమొదటి ప్రపాఠకంలో 8 ఖండాలు, 136 మంత్రాలు ఉన్నాయి. 2వ ప్రపాఠకంలోకి వచ్చేప్పటికీ 8 ఖండాలు, 121 మంత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా మొత్తం గనక చూసినట్లయితే ఈ ఛాందోగ్య బ్రాహ్మణంలో 2 ప్రపాఠకాలు, 16 ఖండాలు, అలాగే 257 మంత్రాలు ఇవి మనకి కనిపిస్తూ ఉన్నటువంటివి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ బ్రాహ్మణాలన్నీ కూడా యజ్ఞయాగాది విధులు, ఇతరమైనటువంటి కర్మలు
అవి ఎలా చేయాలి, వాటిల్లో ఏ మంత్రాలు చెప్పాలి, ఆ యాగం చేసే విధానం ఏమిటి, ఇటువంటి విషయాలే చెబుతూ ఉంటాయి. ఒకవేళ ఇతరమైనటువంటి విషయాలు ఏమైనా కనుక చెప్పినట్లయితే అక్కడక్కడ కొన్ని ఉపాఖ్యానాలుగా మిగిలిన విషయాన్ని చెప్తాయి. అంతేగాని ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే యజ్ఞయాగాదుల కర్మే. కానీ ఇక్కడ ఈ చాందోగ్య బ్రాహ్మణం మాత్రం వాటికన్నా వేరుగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో యజ్ఞయాగాదుల కన్నా కూడా గృహంలో చేసేటటువంటి కర్మలు, వీటికే ప్రాధాన్యత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మన భారతీయ వ్యవస్థకి పట్టుకొమ్మ ఏమిటి అంటే వివాహ వ్యవస్థ. వివాహము అనేటటువంటిదే మనకి చాలా ముఖ్యమైనది. అలాంటి వివాహం, ఆ వివాహం ఎలా జరగాలి అనే విషయాన్నంతా కూడా ఇక్కడ వివరిస్తుంది. అలాగే వివాహానికి ముందు, వివాహానికి తర్వాత ఉన్నటువంటి కర్మలన్నీ కూడా వివరిస్తుంది ఈ చాందోగ్య బ్రాహ్మణం. వివాహం, గర్భాధానం, సీమంతం, జాతకర్మ, ఉపనయనం, సమావర్తనం, పశువృద్ధి, నాకబలి, తాళీపాకం, దుష్టగ్రహాలను ఉచ్చాటన చేయటం, ఇలాంటి కర్మలు అనేకానేకం ఈ బ్రాహ్మణంలో చెప్పబడ్డాయి. ఈ బ్రాహ్మణం చివర భోజన చేసే సమయంలో లేదా భోజనాదుల్లో క్రిమి దోష నివారక మంత్రాలు అని కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి. క్రిమి దోష నివారక మంత్రాలు ఇవి కూడా అంటే పూర్తిగా అసలు ఈ బ్రాహ్మణంలో చెప్పినటువంటి విషయాలు ఏమిటి అంటే ఈ గృహస్థాశ్రమానికి కావలసినటువంటి మంత్రాలు మాత్రమే చెప్పారు ఇక్కడ. నిత్య జీవితంలో మానవుడికి కావలసినటువంటి మంత్రాలు. అంతేగాని మిగిలినటువంటి బ్రాహ్మణాల్లో లాగా యజ్ఞము, యాగము వీటిని గురించి మాత్రం అసలు ఇందులో చెప్పలా. ఇక ఈ చాందోగ్యం ఏ ప్రాంతాల్లో కూర్చొని రాశారు, ఎక్కడ సంకలనం చేశారు అనే విషయాలు కనుక మనం చూసినట్లయితే అసలు ఇది ఏ ప్రాంతంలో కూర్చొని సంకలనం చేశారు అనే విషయం చెప్పడం కూడా మనకు చాలా కష్టం అవుతుంది. ఈ బ్రాహ్మణానికి ఉన్నటువంటి సంబంధం, దీంతో తాంజ బ్రాహ్మణంతో దీనికి ఉన్నటువంటి సంబంధం, మనకి ఈ బ్రాహ్మణాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే తాంజ బ్రాహ్మణంతో దీనికి సంబంధం ఉన్నది అని తెలుస్తూ ఉన్నది. దాన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటి అంటే కురుక్షేత్రం ప్రాంతంలో, కురుక్షేత్రానికి తూర్పు భాగంలో ఈ చాందోగ్య బ్రాహ్మణం ఏర్పడింది అనే విషయం తెలుస్తూ ఉన్నది. ఒకప్పుడు 25 ప్రపాఠకాలు పంచవింశత్ బ్రాహ్మణము అని, ఆ తర్వాత షడ్వింశత్ బ్రాహ్మణము అని, ఆ తర్వాత ప్రపాఠకాలు 2 ప్రపాఠకాలు మంత్ర బ్రాహ్మణము అని, 8 ప్రపాఠకాలు చాందోగ్య బ్రాహ్మణము అని, ఇలా మొత్తం 40 ప్రపాఠకాలకి తాంజ బ్రాహ్మణము అనే పేరు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది ఇక్కడ. అంటే ఒకానొక రోజుల్లో ఈ చాందోగ్య బ్రాహ్మణం కూడా తాంజ బ్రాహ్మణంలో ఒక భాగమేను అనే విషయం మనకు తెలుస్తోందన్నమాట. ఇందులో ఉన్నటువంటి తాంజ బ్రాహ్మణంలో మొత్తం 40 ప్రపాఠకాలు ఉన్నాయి. అందులో 8 ప్రపాఠకాలు చాందోగ్య బ్రాహ్మణము అనే విషయం మనకు చెప్పబడుతూ ఉన్నది. ఇలా ఈ మంత్ర బ్రాహ్మణం తాంజ బ్రాహ్మణంలో చివరి భాగం. ఒకవేళ అదే కనుక అయినట్లయితే ఈ తాంజ బ్రాహ్మణంలో ఉన్న మొట్టమొదటి 25 ప్రపాఠకాలు
అదే పంచాంశత్ బ్రాహ్మణము అని అంటాం. అవి క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో రాయటం జరిగింది. ఆ తర్వాత షడ్వింశత్ బ్రాహ్మణంగా ఉన్నటువంటి 5 ప్రపాఠకాలు, మంత్ర బ్రాహ్మణంలో ఉన్న 2 ప్రపాఠకాలు, ఇవన్నీ కూడా రాయబడ్డాయి. ఇలా ఈ మంత్ర బ్రాహ్మణంలో ఉన్నటువంటి మంత్రాలు 4 సంహితల నుంచి తీసుకోవడం జరిగింది. కాబట్టి గోభిల, ఖాదిర గుహ్య సూత్రాలు రాసినటువంటి వాళ్ళు ఈ బ్రాహ్మణంలో ఉన్న మంత్రాలను యథాతథంగా చెప్పేశారు. ఇందులో ఉన్నటువంటి మంత్రాలు, వివాహము మొదలైనటువంటి సంస్కారాలు, ఇవన్నీ కనుక మనం చూస్తూ ఉంటే బ్రాహ్మణ కాలం దరిదాపుగా పూర్తిగా వచ్చినటువంటి సమయంలో ఈ చాందోగ్య బ్రాహ్మణము అనేది ఏర్పడింది అనే విషయం కూడా మనకి అర్థమవుతోంది. మొత్తం మీద మనకి తెలిసేది ఏమిటి అంటే, ఈ చాందోగ్య బ్రాహ్మణం కురుక్షేత్రానికి తూర్పు భాగంలో సంకలనం చేశారు. బహుశः ఈ బ్రాహ్మణాలన్నింటిలోనూ ఇదే ఆఖరి బ్రాహ్మణం అయి ఉండొచ్చు అని కూడా మనకి తెలుస్తోంది. ఎందుకని అంటే ఇందులో యజ్ఞయాగాదుల యొక్క ప్రసక్తి లేకుండా మానవుడికి కావలసినటువంటి సంస్కారాలు ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇక ఈ చాందోగ్య బ్రాహ్మణానికి చాలా ప్రసిద్ధి చెందినటువంటి భాష్యాలు 2 కనిపిస్తూ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది చాందోగ్య మంత్ర భాష్యము అనే పేరుతో గుణ విష్ణువు రాసినటువంటి ఒక భాష్యం. గుణ విష్ణువు ఇతడు రాశాడు ఈ చాందోగ్య మంత్ర భాష్యము అని ఒక భాష్యాన్ని. ఇక రెండోది మన సాయనాచార్యుడు వేదార్థ ప్రకాశిక అనే పేరుతో ఒక భాష్యాన్ని రాశాడు. దీనికి సత్యవ్రత స్వామి ఒక వ్యాఖ్య కూడా రాశాడు. ఇంతకన్నా ఈ బ్రాహ్మణానికి రాసినటువంటి భాష్యాలు గాని లేదా వ్యాఖ్యానాలు గాని ఎక్కడా కూడా మనకేమీ దొరకటం లేదు. ఈ చాందోగ్య బ్రాహ్మణం నిజంగా చెప్పాలంటే సామవేదానికి సంబంధించినటువంటిదే. కానీ ఇందులో 4 వేదాలకి సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి. గుణ విష్ణువు, సాయణుడు వీళ్ళిద్దరూ కూడా దీనికి భాష్యాలు రాశారు అని చెప్పుకున్నాం. ఈ భాష్యాల వల్లే ఈ బ్రాహ్మణానికి ప్రాశస్త్యము అనేది చాలా కలిగింది. మిగిలినటువంటి బ్రాహ్మణాలన్నీ కూడా యజ్ఞయాగాది కర్మలను చెబుతూ ఉంటే ఇవి మాత్రం వివాహం, గర్భాధానం, సీమంతం మొదలైనటువంటి ఈ కర్మల్ని గురించి చెబుతూ ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి సామాజిక జీవనానికి నాంది ఏమిటి అంటే వివాహం. ఇలా వివాహం మొదలైనటువంటి ఈ సంస్కారాలన్నీ కూడా ఈ బ్రాహ్మణంలో చాలా చాలా చక్కగా వివరించబడ్డాయి. అందుకే మిగిలినటువంటి బ్రాహ్మణాల కన్నా కూడా దీనికే ఉన్నతమైనటువంటి స్థానం అనేది లభించింది. ఇందులో చెప్పినటువంటి విషయాలు ఒక ప్రాంతంలో కాదు, అన్ని ప్రాంతాల్లోనూ అన్ని కాలాల్లోనూ కూడా ఉండి తీరాల్సిందే. మిగిలినటువంటి బ్రాహ్మణాలు అంటే ఇవి కొంతమంది చెప్తారండి, ఈ బ్రాహ్మణాలు కొంతమంది అనుసరిస్తారు, కొంతమంది అనుసరించారు, ఇలా మనకు తేడాలున్నాయి. కానీ ఇక్కడ ఈ చాందోగ్య బ్రాహ్మణంలో చెప్పినటువంటి విషయాలు ఏ ప్రాంతంలో వాళ్ళైనా ఏ కాలంలో వాళ్ళైనా సరే ఇవి తప్పనిసరిగా అనుసరించి తీరాల్సిందే. అన్ని కాలాల్లోనూ కూడా మానవ జాతి ఉన్నంత వరకు ఇవి ఆచరణలోనే ఉంటాయి. ఇందులో అటువంటి ముఖ్యమైన విషయాలు చెప్పారు.
వివాహం జరిగేటప్పుడు వరుడు వధువుతో కొన్ని మాటలు చెబుతాడు. నీ హృదయం నాది కావాలి, నీ అభీష్టం నాది కావాలి, అలాగే నా హృదయము నా అభీష్టము కూడా నీది కావాలి. అంటే మనిద్దరి యొక్క ఆలోచనలు అభిలాషలు ఒకటే కావాలి అని అంటాడు. చూడండి, ఆ రోజుల్లోనే ఎటువంటి భావన అనేది చేశారో. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి అనే విషయాన్ని ఆ రోజున మనకి ఈ ఛాందోగ్య బ్రాహ్మణం చెబుతూ ఉన్నది. అలాగే వివాహం చేసుకుంటే ప్రయోజనం ఏమిటి? ప్రపంచంలో ఉన్నటువంటి సంప్రదాయాలన్నింటిలోనూ కూడా భారతీయ సంప్రదాయం, భారతీయ వ్యవస్థ చాలా గొప్పవి అని మనం చెబుతూ ఉన్నాం. ఎందుకని అంటే మన వ్యవస్థలో ముఖ్యమైనటువంటిది వివాహమే. ఈ వివాహము అనేది ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యవస్థ కన్నా భిన్నంగా ఉంటుంది. మన యొక్క వివాహ వ్యవస్థలో ధర్మము అనేది కనిపిస్తుంది. పాశ్చాత్య దేశాల్లో ఇటువంటివి కనిపించదు. ఇక్కడ మీకు ఒక చిన్న విషయాన్ని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, అమెరికాని భారతీయులంతా కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకనంటే అమెరికా సంపన్నమైనటువంటి దేశం కాబట్టి అన్ని రకాలైనటువంటి లౌకికమైనటువంటి సుఖాలు అమెరికాలో పొందవచ్చు. బాగా ధనవంతమైనటువంటి దేశం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అమెరికా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అమెరికాని www.com అని అంటారట. ఎందుకంటే అంటే ఈ www వర్క్, ఉమెన్, వెదరు ఈ మూడింటికి ప్రత్యేకతవి. ఏమిటి ఈ మూడు అని అంటే, ఇతను ఆఫీసుకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పై ఆఫీసరు ఇతనితో చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు. నువ్వు లేకపోతే అసలు మా కంపెనీనే లేదు, నీ వల్లనే కంపెనీ నుంచుంది అనే విషయాలన్నీ మాట్లాడతాడు. సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి ఇతనికి టెర్మినేషన్ ఆర్డర్ చేతికి ఇచ్చేస్తారు. రేపటి నుంచే నువ్వు రావక్కర్లేదు అని చెప్తారు. మరి అదేంటండి, పొద్దున నేను చాలా మంచి వర్కర్ని, నేను లేకపోతే అసలు మీ కంపెనీనే లేదు అని చెప్పారు కదా. అదంతే, ఇది ఇంతే. అలాగే వెదర్, ఈ వాతావరణం పరిస్థితి కూడా అంతే. పొద్దున మనం ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు చాలా ఎండగా ఉంటుంది, వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒక గంటలో వాతావరణం అంతా మారిపోతుంది. బ్రహ్మాండమైనటువంటి కుంభవృష్టి కురిసేస్తుంది. రోడ్డు మీద పెట్టినటువంటి కార్లు కూడా ఆ వర్షం ప్రభావంలో, ఆ వర్ష ప్రవాహంలో కొట్టుకుపోతాయి. అంత పెద్ద వర్షం కురిసేస్తుంది. అలాగే మూడవది ఉమెన్. పెళ్లి చేసుకున్నాడు, భార్యతో కాపురం ఉంటూ ఉన్నాడు. భర్త పొద్దున ఆఫీసుకి వెళుతూ ఉన్నటువంటి సమయంలో భార్య చెబుతుంది, నువ్వంటే నాకు అమితమైనటువంటి ప్రేమ. ఇలాంటి విషయాలు చాలా చెబుతుంది. అతను ఆఫీసు నుంచి తిరిగి వచ్చే సమయానికి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీకు నేను విడాకులు ఇచ్చేస్తున్నాను అంతే. ఇదట అమెరికా అంటే. అంటే అమెరికాలో ఉద్యోగానికి గాని, వాతావరణానికి గాని, ఇటు కుటుంబ వ్యవస్థకు గాని దేనికి కూడా నిలకడ అనేది లేదు
అనే విషయాన్ని చెప్తా ఉన్నది ఇక్కడ. వీళ్ళు ఈ విషయాన్ని సరదాగానే చెప్పుకొని ఉండొచ్చు. ఏం చెప్పినప్పటికీ అందులో అంతరార్థం ఏమిటి అంటే అక్కడ ఈ మూడింటల్లోనూ దేనికి కూడా నిలకడ అనేది లేదు అని, స్థిరత్వము అనేది లేదు అని. మన భారతీయ వ్యవస్థలో మనకు ఉన్నటువంటిది వాళ్ళకి లేనటువంటిది ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి స్థిరత్వమే. అందుకే భారతీయ వివాహానికి అత్యంతమైనటువంటి ప్రాముఖ్యత అనేది ఉంది, సామాన్యంగా కాదు. ఇక్కడ భారతీయ కుటుంబ వ్యవస్థలో గనక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కుటుంబంలో స్త్రీ మకుటం లేనటువంటి మహారాణి అని మనం చెప్పచ్చు. కుటుంబ గౌరవం గాని ప్రతిష్ట గాని వర్ధిల్లాలి అంటే దానికి కారణం ఇల్లాలే. అందుకే మనకి ఒక సామెత కూడా చెప్పేది చూడండి, ఇల్లాలు ఎలా ఉంటుంది ఏమిటి అనే విషయం ముందు ఇల్లాలని చూడక్కర్లేదు, ఇల్లు చూసి ఇల్లాలని చూడు అన్నారు. ఇల్లు కనుక చూసినట్లయితే ఇల్లాలి యొక్క స్వరూప స్వభావాలన్నీ కూడా నీకు అర్థమైపోతాయి అని చెప్తూ ఉన్నారు. అది మన వివాహ వ్యవస్థ అంటే. ఆ రోజుల్లో స్త్రీకి సంఘంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉంది, చాలా ఉన్నతమైనటువంటి స్థానం. కొంతమంది చెప్తూ ఉంటారు, లేదండి భారతదేశంలో స్త్రీని చాలా నీచంగా చూశారు. తెలియనటువంటి విషయాలు ఎప్పుడూ కూడా మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. ఎప్పుడో ఒక ఆయన చెప్పాడు, వేదకాలంలో స్త్రీకి అసలు ఏమాత్రం గౌరవం లేదండి అని. ఇప్పుడు మనం చెబుతూ ఉన్నాం కదా, ఇదంతా వేదకాలమే. వేదకాలంలో స్త్రీకి ఎంత గౌరవం ఉన్నది అనే విషయాన్ని మనం చెబుతూ ఉన్నాం. అందుకే చెప్పేది, తెలియనటువంటి విషయాలు వద్దు, విషయాన్ని పూర్తిగా తెలుసుకుని అప్పుడు చెప్పండి. వేదకాలాన్ని 2 భాగాలుగా విభజిస్తూ ఉన్నారు, తొలి వేదకాలం, మలి వేదకాలం. తొలి వేదకాలంలో స్త్రీకి చాలా గౌరవం ఉన్నది. కానీ మలివేద కాలంలోకి వచ్చేటప్పటికీ స్త్రీల పట్ల కొంచెం విచక్షత అనేది చూపడం జరిగింది. అవి ఎందుకని అనేటటువంటి విషయాలు ప్రస్తుతం మనమే వాటి గురించి మాట్లాడలేము. తొలివేద కాలంలో మాత్రం స్త్రీకి చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉంది. ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం, స్త్రీ అంటే కుటుంబంలో మకుటం లేని మహారాణి. అది స్త్రీకి ఉన్నటువంటి ఆ స్థానం. వివాహ సందర్భంలో వరుడు వధువుతో చెబుతూ ఉన్నాడు, చూడండి, నువ్వు అత్తవారింట్లో అత్త, మామ, ఆడబిడ్డలు, బావగారు, మరుదులు వీళ్ళందరినీ కూడా అత్యంతమైనటువంటి ప్రేమతో అనురాగంతో వాళ్ళందరినీ అభిమానంగా చూసుకుంటూ ఉండాలి. ఇంటికి దీపంలాగా నువ్వు యజమానురాలుగా ఉండవలసింది అని అంటాడు. అందుకే ఇందాక మనం చెప్పుకున్నాం, ఇల్లు చూసి ఇల్లాలని చూడు అని. కళకళ్లాడే కుటుంబంలో భార్యగా గాని, కోడలుగా గాని, వదినగా గాని, తల్లిగా గాని ఏ రకమైనటువంటి పాత్ర వహించినప్పటికీ కూడా స్త్రీ యొక్క బాధ్యత ఏమిటి, ఆవిడకు ఉన్నటువంటి గౌరవం ఏమిటి అనే విషయాలన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. ఇలా అనేకమైనటువంటి విషయాలు సాంఘిక జీవనానికి పనికొచ్చే విషయాలన్నీ కూడా ఈ ఛాందోగ్య బ్రాహ్మణంలో చెప్పబడ్డాయి.